హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పార్కిన్సోనిజం గురించి డిస్కస్ చేద్దాము. సో పార్కిన్సోనిజం ఈజ్ ఏ న్యూరోడీజనరేటివ్ మూమెంట్ డిజార్డర్. ఇట్ క్యారెక్టరైజ్డ్ బై decrease in body movements, especially because of imbalance between dopamine and acetylcholine in substantia nigra, that is nigrostriatal pathway. So decrease in dopamine levels, increase in acetylcholine levels. So we will discuss some more important points. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీ వెల్ విషర్స్కి ఎవరైతే జీప్యాట్ కానీ నైపర్ కానీ ఫార్మసిస్ట్ డిఐ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా మన వీడియోస్ అయితే షేర్ చేయండి. సో ఈ విధంగా పార్కిన్సోనిజంలో డోపమైన్ లెవెల్స్ తగ్గి ఎస్టైల్కోలిన్ లెవెల్స్ పెరగటం వల్ల, డోపమైన్ తగ్గటం వల్ల బాడీ మూమెంట్స్ తగ్గి ఎస్టైల్కోలిన్ ఎక్సెస్గా పెరగటం వల్ల ట్రెమర్స్, షివరింగ్ అనేది ఉంటుందన్నమాట. అందుకని మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్లో గమనిస్తే సో వాళ్ళ యొక్క బాడీ మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ బాడీ షేకింగ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫర్ దిస్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ పార్కిన్సోనిజం డోపమైన్ యొక్క కంటెంట్ని పెంచి డోపమైన్ యొక్క యాక్షన్ని ప్రమోట్ చేసే డ్రగ్స్ యూజ్ చేయాలి. అలాగే ఎస్టైల్కోలిన్ కంటెంట్ని తగ్గించే డ్రగ్స్, ఎస్టైల్కోలిన్ యాంటగోనిస్ట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సోనిజం ట్రీట్మెంట్లో లివోడోపా ప్రికర్సర్గా యూజ్ చేస్తారు, అది బాడీలోకి వెళ్ళి యాక్టివ్ డోపమైన్గా మారుతుంది. అలాగే డోపమైన్ రిసెప్టార్ ఎగోనిస్ట్ యూజ్ చేస్తారు, లైక్ ప్రామిపిక్జోల్ కానీ, రోపిన్రోల్ కానీ, పర్గోలైడ్ కానీ. మోనో అమైనో ఆక్సిడేస్ బి ఇన్హిబిటర్స్ యూజ్ చేస్తారు, దానివల్ల డోపమైన్ మెటబాలిజం తగ్గిపోతుంది. అలాగే కెటకాల్ ఓమిథైల్ ట్రాన్స్ఫరేజ్ సిఓఎంటి ఇన్హిబిటర్స్ యూజ్ చేస్తారు, దానివల్ల కూడా డోపమైన్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. అలాగే డోపమైన్ రిలీజ్ని ప్రమోట్ చేసే డ్రగ్ అమార్టడిన్ యూజ్ చేస్తారు. అమార్టడిన్ ఈజ్ ఆల్సో ఏ యాంటీవైరల్ డ్రగ్. సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డ్రగ్స్ డోపమైన్ని పెంచటం కానీ డోపమైన్ రిసెప్టార్స్కి డైరెక్ట్గా బైండ్ అయ్యి యాక్షన్ చూపిస్తాయి. సో పార్కిన్సోనిజంలో డోపమైన్ తగ్గటం వల్ల వస్తుంది కాబట్టి డోపమైన్ యాక్షన్ని ప్రమోట్ చేసే డ్రగ్స్ మనం యూజ్ చేయాలి. అలాగే ఎస్టైల్కోలిన్ యాక్షన్ పెరుగుతుంది కాబట్టి ఎస్టైల్కోలిన్ యాంటగోనిస్ట్ యూజ్ చేయాలి. సో డైరెక్ట్ ఎస్టైల్కోలిన్ యాంటగోనిస్ట్ లైక్ ఎట్రోపిన్ అండ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే లైక్ బైపెరిడిన్, బెంజహెక్సాల్. And antihistamine with anticholinergic. So some of the drugs like diphenhydramine, promethazine, dimenhydrinate, these are antihistaminic drug, also block the muscarinic receptor. So this is regarding Parkinsonism. It is a neurodegenerative movement disorder characterized by decreased body movements due to imbalance of dopamine and acetylcholine in the nigrostriatal pathway.